Hi everyone, IBBS Clerk Test Explanation. Now reasoning section 66 నుంచి స్టార్ట్ అవుతుందండి. 66 నుంచి మనం స్టార్ట్ చేద్దాం రీజనింగ్. స్టార్టింగ్ మనకి పజిల్ ఇచ్చారు ఇక్కడ. 6 members sitting around the triangular table, one person at each corner and each side of the table. The persons at the corner are facing away from the center. So the persons at the corner are facing away from the center. అంటే మనకి ఇప్పుడు ట్రయాంగిల్ షేప్ తీసుకోవాలండి ఫస్ట్ వన్. సో ట్రయాంగిల్లో మనకి 6 members ప్లేస్ అయి ఉన్నారు. సో వాళ్ళు చెప్తుంది ఏంటంటే కార్నర్లో 3 members తీసుకోవాలి అంటున్నారు, మిడిల్లో 3 members తీసుకోవాలి. ఇది మనకి ఇచ్చిన డయాగ్రామ్. ఇక్కడ ఫేసెస్ ద పర్సన్ అట్ కార్నర్ ఆర్ ఫేసింగ్ ఎవే. కార్నర్లో ఉన్న వాళ్ళు ఎవే అంటే అవుట్ సైడ్ వైపు చూస్తారు అంటున్నారు. సో కార్నర్ ఫేసెస్ అవుట్ సైడ్. అండ్ ద నెక్స్ట్ వన్, ద పర్సన్స్ ఎట్ ద సైడ్ ఆఫ్ ద టేబుల్ ఆర్ ఫేసింగ్ ద సెంటర్. సో సైడ్ ఆఫ్ ద అంటే మిడిల్లో కూర్చున్న వాళ్ళు సెంటర్ అంటున్నారండి. ఇది మనకి ఇచ్చిన డయాగ్రామ్. నా ఫస్ట్ వన్, దే ఆల్ లైక్ డిఫరెంట్ కలర్స్. దెర్ ఆర్ రెడ్, బ్లూ, గ్రీన్, రెడ్, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అండ్ పింక్. సో ఈ కలర్స్ తీసుకుంటున్నారు. ఇక్కడ నుంచి మనకి డేటా స్టార్ట్ చేస్తున్నారు, రైట్. నా ఫస్ట్ వన్, ఎఫ్ ఈ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ద వన్ హూ లైక్ ఎల్లో. ఎల్లోకి సెకండ్ రైట్లో ఎఫ్ ఉండాలి అంటున్నారండి. ఓన్లీ 2 persons ఆర్ సిట్టింగ్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఈ. సో ఎఫ్కి ఈకి బిట్వీన్ 2 members ఉండాలి. And the next point, the one who like blue is immediately right of E, who means E is facing away from the center. సో నేను ఇక్కడ పాయింట్స్ చదువుతున్నా కానీ లెటర్ని ప్లేస్ చేయట్లేదండి. ఎందుకు అంటే ఏదైనా క్లూ ఇస్తారేమో చూస్తున్నాను అంతే. ఎఫ్ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ద వన్ హూ లైక్స్ ఎల్లో అన్నప్పుడు ఎల్లోకి సెకండ్ రైట్లో ఎఫ్ రావాలి అంటే ఎల్లో అనేది మిడిల్లో కూర్చుంటుందా, మిడిల్ ఫేసింగ్ అంటే ఇన్సైడ్ ఫేసింగ్లో ఉంటుందా, కార్నర్ ఫేసింగ్ ఉంటుందా చెప్పలేదండి. కాబట్టి మనం 2 possibilities తీసుకుందాం. 2 possibilities డ్రా చేద్దాం. ఫస్ట్ వన్, సో ఫస్ట్ వన్ ఎల్లో తీసుకుందాం. అంటే ఎల్లోకి సెకండ్ రైట్లో ఎఫ్ రావాలి. ఫస్ట్ కండిషన్ ఎల్లో నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఎల్లో అంటే సెంటర్ ఫేసింగ్ అని. ఎల్లోకి సెకండ్ రైట్లో ఎఫ్ రావాలన్నారు కాబట్టి ఎఫ్ని ఇక్కడ తీసుకున్నాను. ఇలాగే ఎందుకు తీసుకోవాలి అంటే దేర్ ఈజ్ సెకండ్ పాసిబిలిటీ. ఎల్లో కార్నర్ కూడా తీసుకోవచ్చు. ఏదో కార్నర్లో తీసుకుంటే ఎల్లోకి సెకండ్ రైట్లో ఎఫ్ అనేది మళ్ళీ తీసుకోవాలి కాబట్టి ఎల్లో ఇక్కడ తీసుకున్నాం అనుకోండి సెకండ్ రైట్ ఎఫ్, ఎల్లో ఇక్కడ తీసుకుంటే సెకండ్ రైట్లో ఎఫ్. మళ్ళీ ఇక్కడ నుంచి మనం ఇంకో డయాగ్రామ్ డ్రా చేద్దామండి. ఇంకో పేజ్ తీసుకుందాం, మళ్ళీ డయాగ్రామ్ డ్రా చేద్దాం. సో కార్నర్స్, నెక్స్ట్ వన్ మిడిల్స్. సో డయాగ్రామ్లో మనకు ఆల్రెడీ చెప్తుంది ఏంటంటే కార్నర్స్ ఫేసెస్ ద ఎవే అంటున్నారు కాబట్టి కార్నర్ ఫేసెస్ ద ఎవే అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ ద మిడిల్ సైడ్స్. ఇదే కదా మనకు చెప్తుంది. సో ఫస్ట్ ఎఫ్ ఈ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ద వన్ హూ లైక్ ఎల్లో. ఎల్లోకి సెకండ్ రైట్లో ఎఫ్ రావాలి. సో ఇక్కడ మనం ఎక్కడ అప్లై చేస్తామండి, ఎల్లోని మిడిల్లో ప్లేస్ చేసుకున్నాం కాబట్టి మిడిల్లో తీసుకున్నాం. ఇప్పుడు ఇంకో ఎల్లో తీసుకోవాలి కాబట్టి ఎల్లోని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఏదైనా పర్లేదు అవుట్ సైడ్. ఎల్లోకి సెకండ్ రైట్లో ఎఫ్ రావాలంటే ఎల్లో ఇక్కడ ఉంది కాబట్టి సెకండ్ రైట్ ఎఫ్ అనేది ఇక్కడ ప్లేస్ అవుతుంది. ఇక్కడ ఈ 2 possibilities బేస్ చేసుకుని మనం డేటా స్టార్ట్ చేసాం. ఓన్లీ 2 persons సిట్టింగ్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఈ. ఎఫ్కి ఈకి బిట్వీన్ 2 members ఉండాలి అంటే మనకి ఆపోజిట్ వస్తారు కాబట్టి ఎఫ్కి ఈకి బిట్వీన్ ఇక్కడ తీసుకున్నామండి. నెక్స్ట్ మనం ఇక్కడ ఉంది ఎఫ్కి ఈకి బిట్వీన్ 2 members అంటే ఈ అనేది ఈ ప్లేస్లో తీసుకుంటామండి. ద వన్ హూ లైక్ బ్లూ ఈజ్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ ఈ. ఈకి ఇమీడియట్ రైట్లో బ్లూ ఉండాలి అంటున్నారు. ద వన్ హూ లైక్స్ బ్లూ ఈజ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఈ. హూ మీన్స్ ఈ గురించి. ఈ ఈజ్ ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్. ఈ ఈజ్ ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్ అంటే ఈ అవుట్ సైడ్ వైపు చూడాలి అని చెప్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఈకి ఇమీడియట్ రైట్లో బ్లూ రావాలండి. సో ఈ ఎవేలైనా చూస్తున్నారు, ఈకి ఇమీడియట్ రైట్లో మనకి బ్లూ రావాలి కాబట్టి బ్లూ ఇక్కడ తీసుకున్నామండి. ఈకి ఇమీడియట్ రైట్లో బ్లూ, ఈ ఫేసింగ్ ఈజ్ ద అవే ద సెంటర్. సో సెకండ్ పాసిబిలిటీ చెక్ చేసుకుందామండి. ఈ చూడండి ఇక్కడ ఇన్సైడ్ వైపు చూస్తున్నారు అంటే ఇది మనకి డయాగ్రామ్ అనేది ఫెయిల్ అయిపోతుంది. ఇన్సైడ్ కదండి, ఏవే ద సెంటర్ అన్నారు కాబట్టి ఈ కండిషన్ ఫెయిల్ చేస్తాం. సో ఇక్కడి నుంచి మళ్ళీ పాసిబిలిటీలు రాకుండా చూద్దాం, జాగ్రత్తగా కండిషన్స్ వెరిఫై చేద్దాం. ద నెక్స్ట్ వన్, ద వన్ హూ లైక్ ఆరెంజ్ ఈజ్ నాట్ అన్ ఇమీడియట్లీ టు ఇమీడియట్లీ ఎఫ్. సో ఎఫ్కి నైబర్లో ఆరెంజ్ ఉండదు అంటారండి. ద వన్ హూ లైక్ ఆరెంజ్ ఈజ్ నాట్ ఇమీడియట్ టు ఎఫ్. ఎఫ్కి ఇమీడియట్ అంటే నైబర్స్ అని. సో ఆరెంజ్ ఇక్కడ ప్లేస్ అవ్వదు అని చెప్తున్నారు కాబట్టి డైరెక్ట్గా మనం ఈకి ఆరెంజ్ని ప్లేస్ చేసేద్దాం. నెక్స్ట్ వన్, ఏ ఈజ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ బి. ఏ ఈజ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ బి. ఏకి ఇమీడియట్ రైట్లో బి రావాలి,
ఏ లైక్స్ ఎయిదర్ బ్లూ ఆర్ గ్రీన్. ఏ అనేది బ్లూ అయినా అవ్వచ్చు, గ్రీన్ అయినా అవ్వచ్చు అంటున్నారు. ఇప్పుడు ఏకి ఇమీడియట్ రైట్ లో బ్లూ ఎక్కడ తీసుకోవచ్చో చూద్దామండి. ఏ ఇక్కడ తీసుకున్నారనుకోండి, ఇమీడియట్ రైట్ ఛాన్స్ లేదు, ఈ ఉంది ఇక్కడ. ఇక్కడ ఏ తీసుకున్నా ఇమీడియట్ రైట్ ఎఫ్ ఉంది, అంటే ఏకి ఛాన్స్ లేదు కాబట్టి ఏకి ఇమీడియట్ రైట్ లో మనం బీని తీసుకునేటప్పుడు లాస్ట్ ఛాన్స్ ఇక్కడ తీసుకుంటే ఏకి ఇమీడియట్ రైట్ లో బి ఉంటుంది. ఇక్కడ తీసుకున్నా మనకి ఏకి ఇమీడియట్ రైట్ లో బి, ఏబిలు ఈ 2 ప్లేసెస్ లో ఒక ప్లేస్ కన్ఫర్మ్ అవుతాయండి. అండ్ ద నెక్స్ట్ వన్ ఏ లైక్స్ ఎయిదర్ బ్లూ ఆర్ గ్రీన్. ఏ అనేవాడు బ్లూ కానీ గ్రీన్ కానీ ఇష్టపడాలి అంటున్నారు. అంటే ఏకి ఇమీడియట్ రైట్ లో ఏకి ఇమీడియట్ రైట్ లో బి రావాలి అంటే ఏ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ బి. బికి ఇమీడియట్ రైట్ లో ఏ రావాలి అంటే కనుక మనం ఖచ్చితంగా బిని ఇక్కడ తీసుకుని బికి ఇమీడియట్ రైట్ లో ఏని ఇక్కడ ప్లేస్ చేద్దాం. ఏ ఈస్ ఇమీడియట్ రైట్ ఆఫ్ బి. బికి ఇమీడియట్ రైట్ లో ఏ లైక్స్ ఎయిదర్ బ్లూ ఆర్ గ్రీన్. సో ఆల్రెడీ బ్లూ ప్లేస్ చేస్తాం కాబట్టి ఏని గ్రీన్ సాటిస్ఫై చేసేసామండి కలర్స్ లో. నెక్స్ట్ డి ఈజ్ నాట్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ఈ అండ్ డస్ నాట్ లైక్ రెడ్. డి ఈజ్ నాట్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ఈ. డి అనేవాడు ఈకి నైబర్ కాదు, అంటే డీని ఇక్కడ వదిలేస్తే మనం డీని ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు అండి. ఇంకా లెటర్స్ లో మనకి సి రాలేదు, సిని ఇక్కడ ప్లేస్ చేస్తే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏ లైక్స్ ఎయిదర్ బ్లూ ఆర్ గ్రీన్. డి ఈజ్ నాట్ ఇమీడియట్ టు ఈ అండ్ డస్ నాట్ లైక్ రెడ్. డి అనేది రెడ్ కలర్ కాదు అన్నప్పుడు మనకి రెడ్ కలర్ సాటిస్ఫై అది ఎఫ్ఏ కాబట్టి ఎఫ్ లో రెడ్ కలర్ తీసుకున్నామండి. అండ్ ద లాస్ట్ వన్ సి డస్ నాట్ లైక్ రెడ్ కలర్. సో ఆ కండిషన్ తో మనకి సంబంధం లేదు, డైరెక్ట్ గా సి బ్లూ ఉందండి. ఇంకా రిమైనింగ్ కలర్ మనకి ఏదైతే తీసుకుంటే అది. ఫస్ట్ వన్ రెడ్ తీసుకున్నామండి, నెక్స్ట్ బ్లూ తీసుకున్నాను, నెక్స్ట్ గ్రీన్ ఆల్రెడీ వచ్చేసింది మనకి, ఎల్లో వచ్చేసింది, ఆరెంజ్ వస్తుంది, పింక్ రాలేదు. సో డి పింక్ కలర్ అయితే కండిషన్ సాటిస్ఫై. దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఈజీగానే ఉంటాయండి. ఫస్ట్ వన్ డి లైక్స్ విచ్ కలర్. డి లైక్స్ విచ్ కలర్ అంటే డి పింక్ కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అవుతుంది. హూ లైక్స్ ఎల్లో కలర్. ఎల్లో కలర్ బి కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద ట్రూ. హౌ మెనీ పర్సన్స్ సిట్టింగ్ బిట్వీన్ ఈ అండ్ ద వన్ హూ లైక్స్ గ్రీన్ టు ద ఇమీడియట్ రైట్ ఈ. ఈ నుంచి ఇమీడియట్ రైట్ లో ఈ నుంచి రైట్ టర్న్ తీసుకుని ఈకి గ్రీన్ కి బిట్వీన్ ఎంతమంది ఉన్నారంటే 3 మెంబర్స్ కాబట్టి 3 మెంబర్స్, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అండి. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ బి ఫ్రమ్ డి. డి నుంచి చూస్తే బి పొజిషన్ ఏంటి అంటున్నారు. డి నుంచి చూస్తే బి పొజిషన్ 1 2 3, థర్డ్ టు ద రైట్ తీసుకోవచ్చు, లేదంటే థర్డ్ టు ద లెఫ్ట్. డి నుంచి వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ బి ఫ్రమ్ డి. డి నుంచి చూస్తే బి పొజిషన్ థర్డ్ టు ద రైట్, థర్డ్ ఆప్షన్ ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ తీసుకున్నాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ద ఆడ్ వన్. సో ఏది ఆడ్ వన్ అంటే ఎఫ్ రెడ్ అన్నారు ఫస్ట్ ఆప్షన్. ఎఫ్ ఈస్ ద డైరెక్ట్ గా ఇచ్చేస్తున్నారు. మరి ఏ గ్రీన్, ఇంకో ఆప్షన్స్ వెరిఫై చేద్దాం, ఇది కూడా డైరెక్ట్ అనండి. బి ఎల్లో, ఇది డైరెక్టే. సి బ్లూ, సో డైరెక్ట్. అండ్ ఈ పింక్ అనేది మనకి రాంగ్ కాబట్టి ఆడ్ బై నాట్ ఫిఫ్త్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అవుతుంది. నెక్స్ట్ పజిల్కి వెళ్దాం మళ్ళీ. నెక్స్ట్ వన్ 7 members born in the same year and month have the different weeks, days, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday and Sunday. సో డేస్ తీసుకోవాలి, దాంట్లోకి ఈ లెటర్స్ ని ప్లేస్ చేద్దామండి. 7 members born మండే టు సాటర్డే, సండే, మండే టు సండే డేస్ ఇచ్చారు. నౌ మండే, ట్యూస్డే, వెడ్నెస్డే అండ్ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. రైట్. ఫస్ట్ వన్ P burns, first point, P burns on neither Thursday nor Wednesday. P అనేది వెడ్నెస్డే కాదు, థర్స్డే కాదు అంటున్నారండి. సో ఇక్కడ మనకి ఛాన్స్ లేదు. P అనేది మనకి వెడ్నెస్డే కాదు, థర్స్డే కాదు. సో రఫ్ పాయింట్ మీద రాసుకుంటాం, P డస్ నాట్ వెడ్నెస్డే ఆన్ థర్స్డే. ఇలా ప్లేస్ చేసుకుంటే మనకి డేటా కన్ఫర్మ్ గా తెలియదు కదండి. అండ్ ద నెక్స్ట్ వన్ ఓన్లీ 2 persons ఆర్ బార్న్ బిట్వీన్ P అండ్ S. P కి S కి బిట్వీన్ 2 persons ఉండాలి అంటున్నారండి. సో పి అనేది మనకి ఇక్కడ ఉండదు, వెడ్నెస్డే ఉండదు, థర్స్డే ఉండదు. పీకి ఎస్కి బిట్వీన్ 2 members ఉండాలి అంటే మనం పీని ఇక్కడ తీసుకుని ఛాన్సెస్ ఉంటాయి. మన ట్యూస్డేలో తీసుకోవచ్చు, ఇలా ఛాన్సెస్ వస్తాయి. ఇక్కడ మళ్ళీ కుదరదు. ఫ్రైడేలో పి అండ్ ఎస్ అని ఇలా రివర్స్ లో రాసుకోవచ్చు కదా. వెయిట్ చేద్దాం, ఏదన్నా పాయింట్ దొరికిద్దాము. ఓన్లీ 2 persons born between P and S. ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ born బిఫోర్ ఎస్ ఆఫ్టర్ ఎం. ఎస్ కి బిఫోర్ ఎంతమంది అయితే ఉన్నారో ఆఫ్టర్ ఎం తర్వాత కూడా ఈక్వల్ గా ఉండాలి. బట్ ఇక్కడ నో యూజ్ అండి, మనకి క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదు. నెక్స్ట్ వన్ ఓన్లీ 1 person ఈజ్ బిట్వీన్ ఎం అండ్ జే. ఎంకి జేకి బిట్వీన్ 1 member ఉండాలి అన్నారు. సో ఇక్కడ కూడా మనకేం దొరకలేదు. నో పర్సన్ ఈజ్ బార్న్ బిఫోర్ టీ. టీకి బిఫోర్ ఎవరు ఉండకూడదు అన్నారు కాబట్టి టీ ప్లేస్ ఫిక్స్డ్ అయింది, ప్లేస్ ఫిక్స్ చేసాం. నెక్స్ట్ వన్ బి ఈజ్ బార్న్ బిఫోర్ డి. బి ఈజ్ బార్న్ బిఫోర్ డి, ఇదంతా కండిషన్ అండి. మళ్ళీ మనకి
బి ఈజ్ బార్న్ బిఫోర్ డి. ఇమీడియట్లీ అనలేదు కానీ కండిషన్లో ఇలా రావాలి. బి అండ్ టీ డస్ నాట్ బార్న్ ఇమీడియట్లీ డేస్. సో బి అండ్ టీ డస్ నాట్ బార్న్ ఇమీడియట్లీ డేస్ అంటే ఇక్కడ మనకి బి ఉండకూడదు అని చెప్తున్నారండి. సో ఇక్కడ మనం బిని తీసుకోకూడదని నోటీస్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకైతే టీ ప్లేస్ తప్పితే ఈ కండిషన్స్లో ఎక్కడ ఏ పాయింట్ దొరకలేదండి. ఇప్పుడు మనం పాసిబిలిటీస్ చెక్ చేసుకుంటే వెళ్ళాల్సింది. ఓన్లీ 2 పీపుల్స్ బిట్వీన్ ఫస్ట్ వన్ మళ్ళీ ఓన్లీ 2 పర్సన్స్ ఆర్ బిట్వీన్ పి అండ్ ఎస్. పీకి ఎస్కి బిట్వీన్ 2 మెంబర్స్ ఉండాలి అంటున్నారు. ఇక్కడ మనం స్టార్ట్ చేద్దామండి. ఇంకా మనం స్టార్ట్ చేయాల్సిందే, డేటా ఎక్కడ క్లూ లేదు కాబట్టి. సేమ్ టీ కామన్ అండి. పీకి ఎస్కి బిట్వీన్ 2 మెంబర్స్ ఉండాలంటే ఫస్ట్ పాసిబిలిటీలో ట్యూస్డే తీసుకుని 2 వదిలేసి పీ తీసుకున్నాను. సో ఇలాగే ఎందుకు తీసుకోవాలి, వెడ్నెస్డే థర్స్డే కూడా రావచ్చు. నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ చెక్ చేసుకుంటే వెళ్ళటమే. ఇక్కడ మనం చెక్ చేసుకునేది పీ అనేది వెడ్నెస్డే థర్స్డే ఉండకూడదు కాబట్టి మనం పీని ఇక్కడ తీసుకోవచ్చు. మళ్ళీ పీ ఈ ప్లేస్లో ట్యూస్డేలో తీసుకుని 2 ప్లేసెస్ వదిలేసి ఎస్ తీసుకుంటున్నానండి. పీకి ఎస్కి బిట్వీన్ 2 మెంబర్స్. ఓన్లీ 2 మెంబర్స్ బిట్వీన్ పీ అండ్ ఎస్. అండ్ ద నెక్స్ట్ వన్, ద నెంబర్ ఆఫ్ పీపుల్, ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిఫోర్ ఎస్ ఆఫ్టర్ ఎం. ఎస్కి బిఫోర్ 1 మెంబర్ కన్సిడర్ చేసాం అనుకోండి. ఆఫ్టర్ ఎం, ఎస్కి బిఫోర్ మనం 1 2 3 4 మెంబర్స్ చూస్తే ఎంకి ఆఫ్టర్ కూడా మనం 4 మెంబర్స్నే ప్లేస్ చేయాలి. సో ఎంకి ఆఫ్టర్ 4 మెంబర్స్ అంటే 1 2 3 4 కాబట్టి ఎంని ఇక్కడ తీసుకోవాల్సి వస్తుందండి. అండ్ ద నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. నెక్స్ట్ పాయింట్, ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ సేమ్. ఓకే, ఓన్లీ 1 పర్సన్ సిట్ బిట్వీన్ ఎం అండ్ జే. ఎంకి జేకి బిట్వీన్ 1 మెంబర్ అంటే ఇటు ఫెయిల్ అయిందండి, ఇటు కూడా ఫెయిల్ అయింది. సో ఇది ఎలిమినేట్ చేసేసాము. ఎంకి జేకి బిట్వీన్ 1 మెంబర్ అంటే బాటమ్ ఛాన్స్ లేదు కాబట్టి ఇది తీసుకున్నాను. ఒకవేళ ఇది కూడా ఫెయిల్ అయితే నేను టీని ఇలాగే ఉంచేసి ఎస్ కాంబినేషన్ మళ్ళీ బాటమ్ నుంచి జరుపుకుంటూ వస్తానండి, బాటమ్కి వస్తాను ఇట్లా. అండ్ ద నెక్స్ట్ వన్, నో 1 పర్సన్ బిఫోర్ టీ అయిపోయింది, ఆల్రెడీ ప్లేస్ చేసేసాం. నెక్స్ట్ పాయింట్, బి ఈజ్ బార్న్ బిఫోర్ డి. బి ఈజ్ బార్న్ బిఫోర్ డి. డికి బిఫోరే బి ఉండాలి అంటున్నారు కాబట్టి డికి బిఫోర్. ఇమీడియట్లీ కండిషన్ అయితే కాదు కదండి, కాబట్టి ఈ రెండు ఇక్కడ ప్లేస్ చేస్తాను. బి అండ్ టీ డస్ నాట్ బార్న్ ఇమీడియట్లీ డేస్. సో కండిషన్ సాటిస్ఫై అయినాయి కాబట్టి ఇది ట్రూ అయిందండి. ఇది కూడా ఫెయిల్ అయితే మళ్ళీ నేను పాసిబిలిటీ చెక్ చేసుకుంటే వెళ్ళటమే పజిల్స్లో. హూ బార్న్ ఇమీడియట్లీ ఆఫ్టర్ టీ. టీ తర్వాత హూ బార్న్ ఇమీడియట్లీ ఆఫ్టర్ టీ. ఎస్ కాబట్టి ఎస్ ఇస్ ద ఆన్సర్ అండి, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ వన్, హౌ మెనీ పర్సన్స్ బార్న్. హౌ మెనీ పర్సన్స్ బార్న్ బిట్వీన్ డి అండ్ బి. డికి బికి బిట్వీన్ హౌ మెనీ మెంబర్స్ అంటే డి అండ్ బి. డి ఇక్కడ ఉన్నారండి, బి చెక్ చేస్తే 3 మెంబర్స్ ఉంటారు. సో 3 మెంబర్స్ అంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ. ఎం బార్న్ ఆన్ విచ్ అంటున్నారు, ఆన్ విచ్ వీక్ డే. సో ఎం ఈజ్ ద సాటర్డే కాబట్టి సాటర్డే ఈజ్ ద ఆన్సర్. సాటర్డే తీసుకుంటే సెకండ్ ఆప్షన్లో ఉంది మనకి. హూ బార్న్ ఆన్ థర్స్డే. థర్స్డే ఈజ్ ద ఆన్సర్, జే కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఆడ్ వన్. సో ఆడ్ వన్ అడుగుతున్నారండి. టీబీ ఆల్టర్నేట్ అనుకుందాం. నెక్స్ట్ పీబీ ఈజ్ ఆల్సో ఆల్టర్నేట్ అండి, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఏదైనా కదా ఆల్టర్నేట్. నెక్స్ట్ డిపి ఈజ్ ఆల్సో ఆల్టర్నేట్. నెక్స్ట్ జేఎం అంటున్నారండి, ఆల్టర్నేట్. నెక్స్ట్ ఎస్ఎం అంటున్నారు. సో సింగిల్ ఆల్టర్నేట్, నెంబర్ ఆఫ్ గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి ఫిఫ్త్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ మనకి డిఎస్ ఇచ్చారు ఇక్కడ, డేటా సఫిషియన్సీ. ABCDEF and G are living in a building which has 7 floors. Ground floor is the number 1, top floor is the number 7. Who lives on the 4th floor? Now 4th floor లో ఎవరు ఉన్నారని అడుగుతున్నారు మనకి. సో స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 బేస్ చేసుకుని చెక్ చేసుకుంటూ వెళ్తామండి. ఫస్ట్ వన్ 7 floors అంటున్నారు కాబట్టి ముందు 7 floors తీసేసుకుందాం. 7 6 5 4 3 2 and 1. సో క్వశ్చన్ అడుగుతుంది 4th floor. 4th floor లో ఆన్సర్ వస్తే మనకి ఓపెన్ అయిపోయినట్టు. ఫస్ట్ వన్, G lives only above 1 person. Gకి above only 1 person. G lives in only above 1 person. సో G పైన ఓన్లీ 1 పర్సనే ఉంటారు అంటున్నారు కాబట్టి Gని ఇక్కడ ప్లేస్ చేసాం. G lives in only above to 1 person. అండ్ నెక్స్ట్ వన్, 2 persons sit between G and F. Gకి Fకి బిట్వీన్ 2 మెంబర్స్ ఉండాలి అంటున్నారు. నెక్స్ట్ వన్, E lives above F. Fకి above E ఉండాలి బట్ నాట్ ఇమీడియట్ అంటున్నారండి, ఛాన్స్ లేదు కాబట్టి మనకి ఫస్ట్ పాసిబిలిటీ ఫస్ట్ స్టేట్మెంట్ ఫాల్స్ అవుతుందండి. నెక్స్ట్ వన్, సెకండ్ స్టేట్మెంట్ వెరిఫై చేసుకుందాం. సెకండ్ స్టేట్మెంట్, సి లివ్స్ ఇన్ థర్డ్ ఫ్లోర్ అంటున్నారు. సి లివ్స్ ఇన్ ద థర్డ్ ఫ్లోర్. అండ్ 1 పర్సన్స్ లివ్స్ బిట్వీన్ సి అండ్ ఎఫ్. సికి ఎఫ్కి బిట్వీన్ 1 పర్సన్ ఉండాలి అంటున్నారు. ఇది స్టేట్మెంట్ ఓన్లీ 2 lines ఉంది కాబట్టి మనం కంటిన్యూటీ కూడా ఎత్తుక్కోవచ్చు. దీంట్లో పాసిబిలిటీ అంటే ఎఫ్ ఇక్కడైనా రావచ్చు, లేదంటే ఎఫ్ టాప్కైనా వెళ్ళచ్చు. ఇక్కడ చూడండి, బి లివ్స్ జస్ట్ మీన్స్ ఇమీడియట్లీ అని. ఎఫ్కి ఇమీడియట్లీ బిలో బి రావాలి అంటున్నారు. సికి ఎఫ్కి బిట్వీన్ 1 మెంబర్ అంటే ఎఫ్ అయితే బాటంలో రాయలేం కాబట్టి ఎఫ్ని ఇక్కడ ప్లేస్ చేసేయండి. ఎఫ్కి ఇమీడియట్లీ బిలో బి కండిషన్ ఇది తీసుకున్నాను. నెక్స్ట్ పాయింట్లో ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ సి అండ్ ఎఫ్. ఓకే, నెక్స్ట్ వన్, 3 persons ఆర్ బిట్వీన్ ఎఫ్ అండ్ డి. ఎఫ్కి డికి బిట్వీన్ ఆన్సర్ వచ్చింది అనకూడదండి, కండిషన్స్ అన్ని సాటిస్ఫై అవుతున్నా లేదు చూసుకోవాలి కదా.
ఎఫ్కి డికి బిట్వీన్ 3 మెంబర్స్. మనల్ని అడుగుతున్న క్వశ్చన్ 4th ఫ్లోర్లో ఎవరు అని, బి అండి. ఓన్లీ 2 వస్తుంది. ఓన్లీ 2 ఉన్న ఆప్షన్ స్టేట్మెంట్లో వెరిఫై చేసుకుంటే ద సెకండ్ ఆప్షన్ ద డేటా ఇన్ స్టేట్మెంట్ 2 అలోన్ ద ఆన్సర్స్ అండి. ఓకేనా? సో సెకండ్ వన్ వస్తుంది. అండ్ ద నెక్స్ట్ వన్, బి, సి, ఈ, జి అండ్ హెచ్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ ఫేసింగ్ నార్త్, హూ ఈజ్ ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్. సో ఇక్కడ మనకి 2, 4, 5 మెంబర్స్ ఉన్నారండి ఫేసింగ్ నార్త్. హూ ఈజ్ ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్, రైట్ హ్యాండ్లో ఎవరు ఉన్నారు అంటున్నారు. నా స్టేట్మెంట్ 1 వెరిఫై చేసుకుందాం. స్టేట్మెంట్ 1లో ఫస్ట్ వన్, సి ఈ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఈ, ఈకి సెకండ్ రైట్లో సి రావాలి అంటున్నారు. ఈకి సెకండ్ రైట్లో సి. సో 2, 4, 5 మెంబర్సే ఉన్నారు. దాన్ని బేస్ చేసుకుని ఆల్రెడీ 3 మెంబర్స్ వచ్చేసారు. ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి ఈస్ ద సేమ్ యాజ్ టు ద రైట్ ఆఫ్ హెచ్. బికి లెఫ్ట్లో ఎంతమంది అయితే ఉన్నారో బికి లెఫ్ట్లో ఎంతమంది అయితే ఉన్నారో హెచ్కి రైట్లో కూడా సేమ్ ఉండాలి అంటున్నారు. నెక్స్ట్ వన్, జీ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ బి. బికి సెకండ్ రైట్లో జీ రావాలంటే బిని ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. బికి సెకండ్ రైట్లో జీ సరిపోయింది కదా. సో ఇక్కడ మనకి కండిషన్స్ ఏమైనా సాటిస్ఫై అయినా చూద్దాం. ఫెయిల్ అయినా ఇంకా మనకి ఉంది 5 మెంబర్స్, 1, 2, 3, 4 వచ్చేసారు ఆల్రెడీ. ఇక్కడ కండిషన్ చూడండి, ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ లెఫ్ట్ ఆఫ్ బి ఈజ్ సేమ్ యాజ్ రైట్ ఆఫ్ హెచ్. బికి లెఫ్ట్లో 0 అనుకుంటే హెచ్కి రైట్లో కూడా 0నే కదండి. అంటే అటు పక్క ఎవరు లేరు, ఇటు పక్క ఎవరు లేరు. సో స్టేట్మెంట్ 1 ద్వారా అయితే మనకు ఆన్సర్ వస్తుందండి క్లియర్గా. సో అడుగుతుంది కూడా మనకి హూ సిట్స్ ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్ అంటే హెచ్ అని చెప్పొచ్చు, కండిషన్స్ అన్ని వెరిఫై చేసుకుంటే. స్టేట్మెంట్ 1 ట్రూ అవుతుంది కాబట్టి నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ కూడా వెరిఫై చేద్దాం. ఎందుకంటే మనకి ఓన్లీ 1 అని అనలేం, ఎయిదర్ ఉంటుంది ఇందులో. స్టేట్మెంట్ 1 ట్రూ అయ్యింది, స్టేట్మెంట్ 2 కూడా మనకు ఆన్సర్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, మనం మళ్ళీ దాన్ని ఎయిదర్ 1 or 2 అంటాం. నెక్స్ట్ వన్, హెచ్ ఈస్ టు ద ఇమిడియట్ రైట్ ఆఫ్ సి. సికి ఇమిడియట్ రైట్లో హెచ్ ఉండాలి అంటున్నారు. 2 పర్సన్స్ సిట్ బిట్వీన్ హెచ్ అండి. హెచ్కి ఈకి బిట్వీన్ 2 మెంబర్స్ ఉండాలి. ఈ ఈజ్ నాట్ ఎనీ ఎండ్ అంటున్నారండి. హెచ్కి ఈకి బిట్వీన్ 2 మెంబర్స్ ఉండాలి అంటే ఇక్కడ ఈ ప్లేస్ తీసుకున్నారనుకోండి, ఇలా తీసుకుంటాం. కానీ ఇక్కడ 1, 2, 3, 4, 5 మెంబర్స్ అయ్యారు. హెచ్ ఈజ్ నాట్ ఎనీ ఎండ్ అంటే ఇది ఫాల్స్ అవుతుందా లేదా? అంటే హెచ్కి ఈకి బిట్వీన్ 2 మెంబర్స్ అన్నప్పుడు మనం హెచ్కి రైట్ సైడ్ కాకుండా హెచ్కి లెఫ్ట్ సైడ్ తీసుకోవచ్చు కదండి. హెచ్ ఇక్కడ తీసుకుని హెచ్కి లెఫ్ట్లో 2 మెంబర్స్ తీసుకోవచ్చుగా. హెచ్కి ఈకి బిట్వీన్ 2 మెంబర్స్, ఈజ్ నాట్ ఎనీ ఎండ్ అన్నారు కాబట్టి ఇంకో పర్సన్ యాడ్ చేసుకోవచ్చు. అంటే దీన్ని బట్టి మనకి ఎక్స్ట్రీమ్ ఎండ్స్లో రైట్ ఎండ్లో మనకి హెచ్ అని చెప్పొచ్చు. సో స్టేట్మెంట్ 1 ద్వారా ఆన్సర్ ట్రూ అవుతుంది, స్టేట్మెంట్ 2 కూడా ఆన్సర్ ట్రూ అవుతుంది కాబట్టి దీన్ని మనం ఎయిదర్ 1 or 2 అంటాం. ఎయిదర్ 1 or 2 ఉన్న ఆప్షన్ థర్డ్ ఆప్షన్లో ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ అవుతుంది. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, 6 బాక్సెస్ G, H, K, F, R and T are arranged one above the other. Which is at the top place? సో టాప్ ప్లేస్లో ఎవరున్నారని అడుగుతున్నారండి. టాప్ ప్లేస్లో ఎవరున్నారండి. ఫస్ట్ వన్, స్టేట్మెంట్ 1, బాక్స్ K is immediately above R. బాక్స్ K is immediately above R. Rకి immediately above K ఉండాలి అంటున్నారు. ద నెక్స్ట్ వన్, ఓన్లీ 2 బాక్సెస్ బిట్వీన్ K అండ్ H. కేకి హెచ్కి బిట్వీన్ 2 బాక్సెస్ ఉండాలి అంటున్నారు. సో కే ఇక్కడ ఉందనుకోండి, బాటంలోకి వస్తే హెచ్ ఇక్కడ వస్తుంది. కేకి హెచ్కి బిట్వీన్ 2 బాక్సెస్ అంటే ఇలా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్, విచ్ మీన్స్ హెచ్ ఈజ్ నెయిదర్ ఎట్ ద టాప్ నాట్ బాటమ్. హెచ్ అనేవాడు టాప్ కాదు బాటమ్ కాదు అన్నప్పుడు కాబట్టి ఇంకో బాక్స్ యాడ్ చేస్తాం. దీన్ని బట్టి 1, 2, 3, 4, 5 బాక్సెస్, ఇంకో బాక్స్ ఎక్కడైనా రావచ్చు అండి. అయితే దీంట్లో అడుగుతుంది టాప్ ప్లేస్ ఎవరంటే ఇంకొక మెంబర్ ఇక్కడ టాప్లో ఉండొచ్చు కదా, లేదా బాటంలో ఉండొచ్చు. స్టేట్మెంట్ 1 ద్వారా అయితే ఆన్సర్ రాదు, కానీ కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. దీన్నే ఇంకో పాసిబిలిటీ కూడా తేవచ్చు మీరు. బాక్స్ K ఈజ్ ఇమీడియట్లీ ఎబో R అన్నప్పుడు Rకి ఇమీడియట్లీ ఎబో K తీసుకుంటారు. ద సెకండ్ పాసిబిలిటీలో ఓన్లీ 2 బాక్సెస్ బిట్వీన్ K అండ్ H అన్నప్పుడు ఇక్కడ బాటమ్కి వచ్చారు కదండి. కేకి హెచ్కి బిట్వీన్ 2 బాక్సెస్ అంటే 1, 2, 3, 4, 5 అయినాయి. అండ్ ద నెక్స్ట్ వన్, హెచ్ ఈజ్ నాట్ ద టాప్ బాక్స్ అన్నారు కాబట్టి ఇక్కడ తీసుకోవచ్చు. అయినా సరే దీంట్లో మనకు ఆన్సర్ లేదండి, ఎందుకంటే టాప్లో ఎవరైనా ఉండొచ్చు ఇలా రిమైనింగ్ లెటర్స్. కాబట్టి 2 పాసిబిలిటీస్లోని ఏ ఆన్సర్ రిప్రజెంట్ చేయలేకపోయాం. సెకండ్ దానికి వెళ్దామండి. బాక్స్ G ఈజ్ నాట్ ద బాటమ్ ప్లేస్ అంటున్నారు. G ఈజ్ నాట్ ద బాటమ్ ప్లేస్ అంటే మనకి ఉన్న 6 ప్లేస్లో G బాటమ్ కాదండి. బాక్స్ G ఈజ్ ఎబో T. T పైన G ఉండాలి అంటున్నారండి. G అనేది బాటంలో ఉండదు, T ఎబోలో G ఉండాలి, బట్ నాట్ F. కానీ Fకి బిలోనే ఉండాలి అంటున్నారండి. బాక్స్ R ఈజ్ జస్ట్ మీన్స్ ఇమీడియట్లీ అండి. బాక్స్ R ఈజ్ జస్ట్ ఎబో G అంటే Gకి ఇమీడియట్లీ ఎబో R రావాలి అంటున్నారు. Gకి ఇమీడియట్లీ ఎబో R రావాలి. సో దీనివల్ల అయితే కండిషన్సే ఉన్నాయి కానీ ఎక్కువ మనకి కరెక్ట్ వే దొరకలేదు కాబట్టి 1 ఫెయిల్ అయింది, 2 కూడా క్లారిటీ లేదు కాబట్టి బోత్ కన్సిడర్ చేద్దాం. ఆల్రెడీ ఇక్కడ ప్లేస్ చేసి ఉన్నాం కాబట్టి ఇది ఫస్ట్ పాసిబిలిటీలో ప్లేస్ చేస్తున్నాను. బాక్స్ G ఈజ్ ఇక్కడ చూడండి, మనకి ఏదో పాయింట్ దొరికిద్దాం ఈ కండిషన్స్లో తీసుకోవడానికి. R ఇక్కడ ఉన్నారు కాబట్టి Gని ఇక్కడ తీసుకోవచ్చు కదా.
సెకండ్ వన్, బాక్స్ జీ ఈజ్ ఎబో టీ, టీకి ఎబోలో జీ ఉండాలి అంటున్నారు, బట్ నాట్ బాక్స్ ఎఫ్. అంటే టీకి ఎబో జీ, ఇదిగోండి టీకి ఎబోలో జీ ఉండాలి కానీ ఎఫ్ కన్నా బిలోలో ఉండాలి. 1 2 3 4 5 6 6 బాక్సెస్ అరేంజ్మెంట్ అయిపోయిందా లేదా? సో మనకి బోత్ కలిపితే ఖచ్చితంగా టాప్ బాక్స్ ఎఫ్ అని వస్తుందండి. అంటే ఇది కూడా ఫెయిల్ అయిపోతుంది. సో ఖచ్చితంగా మనకి బోత్ 1 and 2 టుగెదర్, బోత్ 1 and 2 ఉన్న ఆప్షన్ వెరిఫై చేసుకుంటే మనకి స్టేట్మెంట్ ఫోర్త్ ఆప్షన్లో ద డేటా బోత్ 1 and 2 స్టేట్మెంట్స్ అంటున్నారు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అవుతుందండి. నెక్స్ట్ వన్, లాస్యా మానస సుధా పవన్ నోమా రాధా ఆర్ లైక్ ఎ డిఫరెంట్ ఫ్రూట్స్. దెర్ ఆర్ పపాయ, మ్యాంగో, గోవా, గ్రేప్స్, కివి, బనానా, బట్ నాట్ నెసర్లీ ఇన్ ద సేమ్ ఆర్డర్. హూ లైక్స్ మ్యాంగో? సో మ్యాంగో ఎవరు అంటున్నారండి, మ్యాంగో ఎవరు తీసుకుంటారు ఫ్రూట్ అని. ఫస్ట్ నేమ్స్ రాసేద్దాం. మనకి ఇచ్చిన వాళ్ళలో లాస్యా ఒకళ్ళు, నెక్స్ట్ మానస, నెక్స్ట్ సుధా, నెక్స్ట్ వన్ పవన్, నోమా అండ్ రాధా. సో ఇది మనకి ఇచ్చిన డేటా ఫస్ట్ వన్. ఇప్పుడు మనకి ఫైనల్గా డిఎస్లో ఆన్సర్ ప్రయారిటీ మ్యాంగో ఎవరైతే వస్తారో కండిషన్ సాటిస్ఫై చేస్తారు. ఫస్ట్ వన్, రాధా లైక్స్ బనానా అని డైరెక్ట్గా చెప్తున్నారండి. రాధా లైక్స్ బనానా అన్నారు, ఇక్కడ ప్లేస్ చేస్తాం. లాస్యా లైక్స్ నెయిదర్ గ్రేప్స్ నార్ మ్యాంగో. లాస్యా అనే క్యారెక్టర్ మనకి గ్రేప్స్ అయినా తీసుకోవచ్చు, మ్యాంగో అయినా తీసుకోవచ్చు, తెలియదు. నెయిదర్ అంటున్నారు కదా. సో రైట్, లాస్యా లైక్స్ నెయిదర్ గ్రేప్స్ నార్ మ్యాంగో. లాస్యా అనే క్యారెక్టర్ గ్రేప్స్ తీసుకోరు అండ్ డస్ నాట్ లైక్ మ్యాంగో కూడా తీసుకోరు అంటున్నారండి. కాబట్టి లాస్యాకి ఏదో ఫ్రూట్ వస్తుంది, మ్యాంగో అయితే కాదు. సుధా లైక్స్ ఎయిదర్ పప్పాయ ఆర్ గువా. సుధా పప్పాయ అయినా తీసుకోవచ్చు లేదా గువా అయినా తీసుకోవచ్చు. అయితే మనకి తెలియదు కాబట్టి స్టేట్మెంట్ 1లో మ్యాంగో ఎవరో తెలియదు, వదిలేసాం. స్టేట్మెంట్ 2, నోమా లైక్స్ ఎయిదర్ గువా ఆర్ గ్రేప్స్ అంటున్నారు. నోమా అనే క్యారెక్టర్ మనకి ఇక్కడ ఈ పర్సన్ గువా తినొచ్చంట లేదా గ్రేప్స్ అయిన తినొచ్చంట. నెక్స్ట్ వన్, మానస లైక్స్ ఎయిదర్ గ్రేప్స్ ఆర్ బనానా. సో మానస కూడా మనకి ఎయిదర్ గ్రేప్స్ ఆర్ బనానా అంటున్నారు కాబట్టి స్టేట్మెంట్ 1 ఫాల్స్ అవుతుందండి. స్టేట్మెంట్ 2 కూడా మనకి ఫాల్స్ అవుతుంది. ఫస్ట్ ఇండివిజువల్గానే ట్రై చేయాలి. బోత్ కండిషన్స్ ఫెయిల్ అయినాయి కాబట్టి మనం ఇంకా ఫైనల్గా బోత్ టుగెదర్లో లాస్ట్ చేద్దాం. బోత్ టుగెదర్లో ఇప్పుడు మనకి క్లూ ఏంటంటే మానస లైక్స్ ఎయిదర్ గ్రేప్స్ ఆర్ బనానా అన్నారు. బనానా ఆల్రెడీ స్టేట్మెంట్ 1లో రాధా తింటున్నప్పుడు మానస ఖచ్చితంగా ఎవరు తీసుకుంటారంటే మానసకి గ్రేప్స్ ఇచ్చేస్తాను. సో మానసకి గ్రేప్స్ తీసుకున్నాను, ఈ పాయింట్ ఇక్కడ యూజ్ అయింది. నెక్స్ట్ వన్, నోమా లైక్స్ ఎయిదర్ గువ్వా ఆర్ గ్రేప్స్ అన్నారు. గ్రేప్స్ మానసాకి ఇచ్చినప్పుడు నోమాకి ఏమవుతుందంటే మనకి గువ్వా అవుతుందండి. సో ఇక్కడతో మనకి గువ్వా అప్లై చేసేసాం. అంటే స్టేట్మెంట్ 2ని స్టేట్మెంట్ 1ని కలుపుతున్నాం కాబట్టి రాధా లైక్స్ బనానా చెప్పేసాం. అండ్ ద నెక్స్ట్, లాస్యా లైక్స్ నెయిదర్ గ్రేప్స్ నార్ మ్యాంగో. లాస్యాకి గ్రేప్స్ కానీ మ్యాంగో కానీ ఇష్టం ఉండదు అన్నారు. అంటే ఆల్రెడీ గ్రేప్ షిఫ్ట్ అయిపోయింది. మ్యాంగో కూడా ఇష్టం ఉందంటే, ఇష్టం ఉండదు అంటే సుధానే కదండి మ్యాంగో తీసుకోవాల్సింది. సో కాబట్టి ఆన్సర్ బోత్ టుగెదర్ అండి. రెండు స్టేట్మెంట్స్ కలిపినప్పుడు మనకి బోత్ టుగెదర్లో సుధా మ్యాంగో అని తెలుస్తుంది కాబట్టి బోత్ 1 and 2 ఉన్న ఆన్సర్ చెక్ చేసుకుంటే ఫోర్త్ ఆప్షన్ కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ట్రూ. నెక్స్ట్ వన్, ABCDF అండ్ G ఆర్ ద సేమ్ ఫ్యామిలీ మెంబర్స్, దెన్ హౌ ఈస్ బి రిలేటెడ్ టు ఈ. ఈ వెళ్ళి బీని పిలవాలి. బ్లడ్ రిలేషన్లో ఖచ్చితంగా రిలేషన్ రిప్రజెంట్ చేయాలండి. ఏదో ఒక రిలేషన్తో మీరు కరెక్ట్గా రిలేషన్, ఏదో ఒక రిలేషన్, ఆంట్, అంకుల్, ఫాదర్ ఏది ఇచ్చినా పర్లేదు. అసలు జెండర్ తెలియపోతే మాత్రం కాన్సెల్కి వెళ్తుంది. ఫస్ట్ వన్, డి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఏ అండ్ ఈజ్ అన్మ్యారీడ్ అంటున్నారండి. డి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఏ అండ్ ఈజ్ అన్మ్యారీడ్ అంటున్నారు కాబట్టి సో ఓకే. నెక్స్ట్ వన్, ఎఫ్ ఈజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ బి. సో ఎక్కడ తీసుకోవాలో తెలియదు కాబట్టి వదిలేశాను. నెక్స్ట్ వన్, ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఈ అంటున్నారు. ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఈ, హూ మీన్స్ ఈ ఈజ్ ద నెఫ్యూ ఆఫ్ డి. ఇప్పుడు నేను ఆ ఎఫ్ ఈజ్ ద ఫాదర్ ఇన్ లా ఆఫ్ బి అనేది ఇలా ఫ్యామిలీలో ఉన్నారని నాకు తెలియట్లేదు, ఎక్కడ తీసుకోవాలో తెలియదు కదండి. కాబట్టి నేను స్టేట్మెంట్ 1 అనేది నాకు ఫాల్స్ అయిందండి. స్టేట్మెంట్ 2కి వెళ్దాం. స్టేట్మెంట్ 2లో జీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఈ అంటున్నారు. జీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఈ తీసుకున్నాను. నెక్స్ట్ వన్, డి ఈజ్ ద డాటర్ ఆఫ్ సి అన్నారు. సో డి ఈజ్ ద డాటర్ ఆఫ్ సి అంటే నేను ఎక్కడ తీసుకోను. సో ఇక్కడ స్టేట్మెంట్ 2లో చదివేటప్పుడు మనకి యూజ్ లేదు ఆ పాయింట్కి. నెక్స్ట్ వన్, ఈ ఈజ్ ద సన్ ఆఫ్ ఏ అంటున్నారు. ఈ ఈజ్ ద సన్ ఆఫ్ ఏ తీసుకున్నాం. అండ్ ద నెక్స్ట్ వన్, డి ఈజ్ ద ఆంట్ ఆఫ్ ఈ. డి ఈజ్ ద ఆంట్ ఆఫ్ ఈ ఇక్కడ ప్లేస్ చేశాను. నా క్వశ్చన్ అడుగుతుంది ఈ వెళ్ళి బీ అంటే అసలు ఇందులో బీ క్యారెక్టర్ లేదు కదా, అసలు ఈ స్టేట్మెంట్లో బీనే మిస్ అసలు లేడు. అంటే 1 ఫెయిల్ 2 ఫెయిల్. బోత్ టుగెదర్లో ఆల్రెడీ స్టేట్మెంట్ 1 డయాగ్రామ్ డ్రా చేసి ఉన్నాను కాబట్టి ఏదైనా యాడ్ అయిద్దామో చూద్దామండి. జీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఈ, ఇక్కడ కంటిన్యూటీ చేద్దాం. జీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఈ. డి ఈజ్ ద డాటర్ ఆఫ్ సి అని ఇక్కడ తీసుకెళ్ళాము.
ఈ ఈజ్ ద సన్ ఆఫ్ ఏ, ఈ ఈజ్ ద సన్ ఆఫ్ ఏ ఆల్రెడీ ప్లేస్ చేసాం, డి ఈజ్ ద ఆంట్ ఆఫ్ ఈ. సో అయితే నాకు ఇప్పుడు ఎక్కడా కూడా కంటిన్యూటీ ఎఫ్ అండ్ బిని ఎక్కడ ప్లేస్ చేయాలో తెలియలేదండి. ఎఫ్ ఈజ్ ద డాటర్ ఇన్ ఆఫ్ బి అన్నప్పుడు నేను ఎట్లా తీసుకోవాలో ఆర్డర్ తెలియదు కాబట్టి ఎగ్జాక్ట్గా పలానా వ్యక్తితో రిలేషన్ ఉంది అని మనకేం చెప్పట్లేదు కదా, కాబట్టి నాట్ సఫిషియంట్ అండి. 1 ఫెయిల్ 2 ఫెయిల్ బోత్ కూడా కలిసినా మనకి నో యూస్. నెయిదర్ 1 నాట్ 2, నెయిదర్ 1 నాట్ 2 అనేది ఫిఫ్త్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఫిఫ్త్ ఆప్షన్ ఈజ్ ద ఆన్సర్. ఇది డిఎస్. ఇది ద నెక్స్ట్ వన్ మన రెగ్యులర్ మళ్ళీ కోడింగ్ డీకోడింగ్ వచ్చేసాం. కోడింగ్ డీకోడింగ్ జర్నీ మేక్ హ్యాపీ అంటున్నారు. సో ఫస్ట్ వన్ డైరెక్ట్గా క్వశ్చన్ నుంచి వెళ్తున్నాం కాబట్టి మనం ఇప్పుడు కూడా విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ కోడ్ ఫర్ రైడ్ అంటున్నారండి. సో రైడ్కి కోడ్ ఏంటి అంటున్నారు. సో రైడ్ ఎక్కడ ఉందో చూడండి ఒకసారి. రైడ్ అనేది మనకి లాస్ట్లో ఉంది, రైట్. రైడ్ అనేది మనకి లాస్ట్లో ప్లేస్ అయి ఉంది. ఇక్కడ లాస్ట్లోనే చెక్ చేసుకోవాలి కాబట్టి రైడ్ లాస్ట్లో ఉంది, సెకండ్లో ఉంది. 2 and 3లో రైడ్ ఉంది కాబట్టి 2 and 3లో రైడ్ వెరిఫై చేస్తే డియూ అయితే ఛాన్స్ లేదండి, ఎల్జీ ఛాన్స్ లేదు, ఎస్ఆర్. నో ఎస్ఆర్ ఇస్ ద డైరెక్ట్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ విచ్ వర్డ్ హ్యాస్ ద కోడ్ ఫర్ కేహెచ్. కేహెచ్కి డీకోడింగ్ అంటున్నారండి. కేహెచ్ మనకి ఓన్లీ 1లోనే ఉంది, ఓన్లీ 1లోనే వెరిఫై చేసుకుందాం. ఆప్షన్స్లో ఏదో 1 or 2 అని కూడా ఉంది కాబట్టి దీని నుంచి కూడా వెళ్ళొచ్చు మనం. ఫస్ట్ జర్నీ ఎక్కడ రిపీట్ అవ్వట్లేదు, మేక్ కూడా ఎక్కడ రిపీట్ అవ్వట్లేదు కాబట్టి ఏదో 1 or 2, ఫిఫ్త్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ వాట్ కెన్ బి ద కోడ్ ఫర్ హ్యాపీ అండ్ జర్నీ. హ్యాపీ జర్నీకి ఆన్సర్ ఏంటి అంటున్నారు. సో హ్యాపీ జర్నీ అంటే ఇగోండి హ్యాపీ ఇక్కడ ఉంది అండ్ జర్నీ, హ్యాపీ జర్నీ రెండు ఇక్కడే ఉన్నాయి. సో ఇప్పుడే మనం చెక్ చేసినట్టున్నాం. హ్యాపీ జర్నీ ఇవ్వండి, హ్యాపీ ఫస్ట్ వన్ హ్యాపీ 1లో ఉందండి, 2లో ఉంది. 1 and 2లో హ్యాపీ ఉంది కాబట్టి 1 and 2లో వెరిఫై చేస్తే మనకి ఎల్జీ వస్తుంది, హ్యాపీకి ఏమో ఎల్జీ. ఇక జర్నీ వెరిఫై చేసుకుంటే జర్నీ ఓన్లీ 1లోనే ఉందండి, ఇంకెక్కడ రిపీట్ అవ్వట్లా. సో ఎల్జీ పోతే ఇంకా కేహెచ్ ఎన్టీలో ఏదైనా అవ్వచ్చు, ఎల్జీ కేహెచ్ అవ్వచ్చు లేదా ఎల్జీ ఎన్టీ అవ్వచ్చు. ఈ ఆప్షన్స్లో మనకి ఎన్టీ ఉందండి, అలాగే ఫోర్త్ ఆప్షన్లో కేహెచ్. సో ఫైనల్గా ఆప్షన్ నుంచి వెళ్తే ఫిఫ్త్ ఆప్షన్ ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. నెక్స్ట్ వన్ అండి, ఇఫ్ అని చెప్పి మళ్ళీ నెవర్ బైక్ హ్యాపీ అని చెప్పి ఈజ్ కోడెడ్ యాజ్ హెచ్ఆర్ హెచ్ఎన్ ఎల్జీ అని ఇచ్చారు. అంటే ఇచ్చిన 4 స్టేట్మెంట్స్కి దీన్ని కూడా మనం ప్లేస్ చేస్తే టోటల్గా 4 స్టేట్మెంట్స్ వస్తాయి. ఇప్పుడు మనం దీన్ని బేస్ చేసుకుని ఆన్సర్ చెప్పాలి. ది పవర్. సో 2 వర్డ్స్కి ఫైండ్ అవుట్ చేయన్నారు. ఫస్ట్ ది వెరిఫై చేద్దాం. 1లో లేదు, 2లో లేదు, 3లో ఉంది ది, టీహెచ్ ది. అంటే ఖచ్చితంగా 3లోనే ఉండాలి మనకి కోడ్. ఎస్ఆర్ అయితే ఫెయిల్ అవుతుందండి. సిటీ వెరిఫై చేద్దామా అంటే ఇక్కడ సిటీ ఇది కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి కాబట్టి సిటీ అయితే అవ్వదండి, సిటీ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ హెచ్ఎన్ అయితే ఆల్రెడీ రిపీట్ అవుతుంది కాబట్టి హెచ్ఎన్ అయితే అవ్వదండి. సో ఓకే, హెచ్ఎన్ కూడా ఫెయిల్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు యాడ్ అయింది కాబట్టి. సో ఖచ్చితంగా దీకి వచ్చేటప్పటికి సిటీ కాంబినేషన్లో. నెక్స్ట్ వన్ పవర్కి అడుగుతున్నారండి, పవర్ కావాలి. 1, 2, 3లో పవర్ లేదు. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన నెవర్ బైక్ హ్యాపీలో కూడా మనకి పవర్ లేదు. అంటే పవర్ అనేది లేటెస్ట్ వర్డ్ కాబట్టి అప్పుడు ఆప్షన్స్లో ఉన్న లేటెస్ట్ కోడ్ చేసుకుంటాం. సిటీ కాంబినేషన్లో కేహెచ్ అన్నారు కానీ రిపీట్ అవుతుంది కాబట్టి ఇది ఫెయిల్. అసలు ఇందులో సిటీహెచ్ లేదు. సిటీ నెక్స్ట్ హెచ్ఆర్ అన్నారండి. సిటీ హెచ్ఆర్ ఆల్రెడీ రిపీట్ అవుతుంది కాబట్టి ఇది కూడా ఫెయిల్. సిటీ నెక్స్ట్ పిఎఫ్ ఎక్కడ రిపీట్ అవ్వట్లేదు కాబట్టి ఆన్సర్ ఇస్ ద ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అవుతుందండి. ఇలా ఆప్షన్ నుంచి వెరిఫై చేయాలి ఇది. నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ద మేనేజ్కి కోడ్ ఏంటి అంటున్నారు. సో 1లో లేదు మేనేజ్, 2లో వెరిఫై చేస్తే ఉందండి, 2లో మేనేజ్ ఉంది, 3లో లేదు. ఓన్లీ 2లోనే ఉంది కాబట్టి డైరెక్ట్గా డియు ఎల్జీ రిపీట్ అవుతుంది, ఎస్ఆర్ మనకి రిపీట్ అవుతుంది, డియు ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్స్లో కూడా ఎయిదర్ లేనప్పుడు మనకేంటి డైరెక్ట్గానే వెళ్ళిపోవచ్చు. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ. నెక్స్ట్ వన్ అండి, పజిల్ ఇచ్చారు. 6 persons రామ్, శ్యామ్, సాల్మా, వలి, ప్రేమ్ అండ్ దివ్య ఆర్ బోర్న్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి ఇన్ డిఫరెంట్ డేస్ స్టార్టింగ్ ఫ్రమ్ మండే అండ్ ఎండింగ్ సాటర్డే. సో ఫిబ్రవరి అన్నారు కానీ డేస్లోకి వెళ్ళిపోయింది పజిల్, మండే టు సాటర్డే. ఈచ్ వన్ ఆఫ్ దెమ్ లైక్స్ డిఫరెంట్ ఫ్లవర్స్, లిల్లీ, లోటస్, రోజ్, లిల్లీ, లోటస్, జాస్మిన్, హైబస్కస్ అండ్ మ్యారీగోల్డ్ బట్ నాట్ నెసర్లీ ఇన్ ద సేమ్ ఆర్డర్. నౌ మండే టు సాటర్డే డేస్ తీసుకోవాలి మనం. ఫ్రమ్ మండే అన్నారు కాబట్టి మండే నుంచి స్టార్ట్ చేద్దామండి. రైట్, మండే అండ్ ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే. సో ఇక్కడ ఓన్లీ 6 days. 6 మెంబర్స్ని ప్లేస్ చేసి ఫ్లవర్స్ ప్లేస్ చేద్దాం. ఫస్ట్ వన్, ఓన్లీ 2 persons వర్ బార్న్ బిట్వీన్ దివ్య అండ్ జాస్మిన్. దివ్యాకి జాస్మిన్ బిట్వీన్ 2 members అంటే మనకున్న ఛాన్సెస్ పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి ఈ పాయింట్ దగ్గర మనం వెయిట్ చేద్దాం. నెక్స్ట్ వన్, ఓన్లీ 2 persons వర్ బార్న్ బిట్వీన్ వలి అండ్ మ్యారీగోల్డ్. సో దివ్యాకి జాస్మిన్కి కంటిన్యూటీ ఉన్న పాయింట్ కోసం చూద్దామని నెక్స్ట్ పాయింట్ చదివాను, ఇక్కడ కూడా కంటిన్యూటీ మిస్ అయింది మళ్ళీ. ఓన్లీ 2 persons వర్ బార్న్ బిట్వీన్ వలి అండ్ మ్యారీగోల్డ్. వలీకి మ్యారీగోల్డ్కి బిట్వీన్ మనకి 2 members ఉండాలి అంటున్నారు. ఆ పాయింట్ నెక్స్ట్ తీసుకుందామండి. అయితే
ద వన్ హూ లైక్ మ్యారీగోల్డ్ వాజ్ నాట్ బోర్న్ ఆన్ ద డే సాటర్డే. మ్యారీగోల్డ్ అనేది మనకి సాటర్డే కాదు అని చెప్తున్నారు. నెక్స్ట్ వన్ దివ్య, మళ్ళీ దివ్య పాయింట్ వచ్చింది చూడండి, స్టార్టింగ్ వచ్చింది అది ఓన్లీ 2 పర్సన్స్ బార్న్ బిట్వీన్ దివ్య అండ్ జాస్మిన్ అన్నప్పుడు పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి అన్నాను. ఇక్కడ ఏమైనా క్లూ ఇస్తారేమో చూద్దాం. దివ్య అండ్ వలి వర్ బార్న్ ఇన్ కాన్సిక్యూటివ్ డేస్. నో దివ్య వలి కాన్సిక్యూటివ్ డేస్ లో ఉండాలి అంటున్నారు. అసలు దివ్యాని ప్లేస్ చేస్తేనే కదా మనం రామ్ని పెట్టాలి, వలిని పెట్టాలి. సో నెక్స్ట్ వన్, రామ్ వాజ్ బార్న్ ఇమీడియట్లీ బిఫోర్ ద వన్ హూ లైక్ లోటస్. లోటస్ కి ఇమీడియట్లీ బిఫోర్ రామ్ ఉండాలి అంటున్నారు. అసలు మనం డేటా ఇప్పటి వరకు స్టార్ట్ చేయలేదండి, పాయింట్ కోసం చూస్తున్నాం. నెక్స్ట్ వన్, దివ్య వాజ్ బార్న్ ఇన్ వన్ ఆఫ్ ద డేస్ బిఫోర్ ద వన్ హూ లైక్ జాస్మిన్. జాస్మిన్ కి బిఫోరే దివ్య ఉండాలి, ఓన్లీ 2 పర్సన్స్ బిట్వీన్ దివ్య అండ్ జాస్మిన్. సో స్టార్టింగ్ లో మనకి టచ్ అయిన ఈ పాయింట్ మళ్ళీ ఇక్కడ టచ్ అవుతుందండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దివ్య వాజ్ నాట్ బార్న్ మండే. దివ్య మండే కాదు అంటే మనం ట్యూస్డే వెడ్నెస్డే నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. నా ఫస్ట్ కండిషన్ వెరిఫై చేసుకుందామండి. దివ్యాని ఇక్కడ మనం ట్యూస్డేలో తీసుకుని దివ్యాకి దివ్యాకి అండ్ ద నెక్స్ట్ వన్ జాస్మిన్ కి బిట్వీన్ 2 మెంబర్స్ ఉండాలి అంటున్నారు. అలాగే జాస్మిన్ కి బిఫోరే కదా దివ్య ఉండాలి అనేది ఇలా తీసుకున్నాను. ఇక్కడైతే వెడ్నెస్డే దివ్యాని ప్లేస్ చేస్తున్నాను. ఇక్కడ 2 మెంబర్స్ కాబట్టి టాప్ ఇది వదిలేస్తే బాటంలో జాస్మిన్ వస్తుందండి. ఇలా మనం 2 కండిషన్ తీసుకున్నాం. అలాగే దివ్య అండ్ వలి కాన్సిక్యూటివ్ డేస్ అంటున్నారు. ఇంకా మనం స్కిప్ చేసిన పాయింట్స్ అన్ని ఆర్డర్లో తీసుకుందాం. ఇక్కడ మళ్ళీ శ్యామ్ సాల్మా లైక్స్ హైబస్కిస్ అన్నారు. మళ్ళీ కండిషన్స్ వేరుగా ఉన్నాయి. మనకున్న పాయింట్స్ స్టార్టింగ్ నుంచి రావడం బెటర్. మళ్ళీ ఓన్లీ 2 పర్సన్స్ వర్ బిట్వీన్ దివ్య అండ్ జాస్మిన్ అప్లై చేసాం. ఓన్లీ 2 పర్సన్స్ వర్ బార్న్ బిట్వీన్ వలి అండ్ మ్యారీగోల్డ్. ద వన్ హూ లైక్ మ్యారీగోల్డ్ వాజ్ నాట్ బార్న్ సాటర్డే. సో మ్యారీగోల్డ్ సాటర్డే ఉండదు అంటున్నారు. సో ఇప్పుడు దివ్య ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, వల్లిని ఇక్కడ తీసుకుంటే 2 వదిలేస్తే ఇక్కడ ఛాన్స్ వస్తుందండి. అంటే ఫ్రైడేలో మనకి ఛాన్స్ తీసుకోవచ్చు. దివ్యాని ఇక్కడ తీసుకుని కాన్సిక్యూటివ్ అని చెప్పి థర్స్డే తీసుకున్నాను అనుకోండి వలీని. సో దివ్య అండ్ వలి ఇక్కడ తీసుకున్నప్పుడు వలీకి మ్యారీగోల్డ్కి బిట్వీన్ 2 మెంబర్స్ అంటే ఇలా టాప్లో నుంచి 2 మెంబర్స్లోకి వెళ్ళి మ్యారీగోల్డ్ వస్తుంది. అంటే దీంట్లో నుంచి సెకండ్ పాసిబిలిటీ వస్తుంది. ఎలా వస్తుంది అంటే దివ్య వలి కాన్సిక్యూటివ్ డేస్ అని ఇలా తీసుకున్నాను. లేదా సెకండ్ ఛాన్స్ వలిని ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, 2 వదిలేస్తే మ్యారీగోల్డ్ బాటంకి వస్తుంది. 2 కండిషన్స్ ఓన్లీ ఈ పాసిబిలిటీ నుంచి నేను ఫస్ట్ మనం దివ్య వలి ఇక్కడ చేస్తున్నాను. ఇది ఫెయిల్ అయితే చేయగలిగింది ఏం లేదండి. మళ్ళీ ఇక్కడ నుంచి సెకండ్ పాసిబిలిటీ ట్రై చేద్దాం. ఇక్కడ చేద్దామండి. దివ్య అండ్ వలి ఈజ్ అ కాన్సిక్యూటివ్ డేస్ అన్నప్పుడు వలిని ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, 2 డేస్ వదిలేస్తే సాటర్డే మనకి మ్యారీగోల్డ్ వస్తుంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, ద వన్ హూ లైక్ మ్యారీగోల్డ్ వాజ్ నాట్ బార్న్ ఇన్ ద డే ఆఫ్ సాటర్డే. సాటర్డే మ్యారీగోల్డ్ ఉండకూడదు అన్నప్పుడు ఖచ్చితంగా మనం వలిని టాప్లోనే రాయాలి. ఇక్కడైతే సింగిల్ పాసిబిలిటీలో కన్సిడర్ చేసేవచ్చు. 2 పాసిబిలిటీస్ వదిలేస్తే మనకి మ్యారీగోల్డ్ ఇక్కడ వస్తుందండి. సో ఇది ఒకవేళ ఇది ఫెయిల్ అయితే కనుక మళ్ళీ మనం ఇంకో పాసిబిలిటీ, అంటే దెర్ ఆర్ 3 పాసిబిలిటీస్, మనం ప్రెసెంట్ 2 చేస్తున్నాం. ద నెక్స్ట్ వన్ ఇంకా పాయింట్స్ కన్సిడర్ చేసుకుంటూ వెళ్దామండి. దివ్య జాస్మిన్ పాయింట్ అయిపోయింది అండ్ 2 పర్సన్స్ వలి అండ్ మ్యారీగోల్డ్ పాయింట్స్ అయిపోయినాయి. ద వన్ హూ లైక్ మ్యారీగోల్డ్ అయిపోయిందండి. దివ్య అండ్ వలి వర్ వన్ కాన్సిక్యూటివ్ డేస్ అయిపోయింది. నెక్స్ట్ రామ్ పాయింట్ తీసుకుందాం. రామ్ వాజ్ బార్న్ ఇమీడియట్లీ బిఫోర్ ద వన్ హూ లైక్ లోటస్. లోటస్కి ఇమీడియట్లీ బిఫోర్ రామ్ రావాలి అంటే లోటస్ ఇక్కడ తీసుకోలేను, ఆల్రెడీ వలి ఉన్నారు కాబట్టి. లోటస్కి ఇమీడియట్లీ బిఫోర్ రామ్ అంటే లోటస్ ఇక్కడ తీసుకుని రామ్ తీసుకోవచ్చు, లేదా లోటస్ ఇక్కడ తీసుకుని రామ్ తీసుకోవచ్చు. 2 కండిషన్స్ వస్తాయి. ఒక పాసిబిలిటీ ట్రై చేద్దాం. దివ్యనే లోటస్ కింద ఎక్కడ డస్ నాట్ అని చెప్పలేదు కాబట్టి దివ్య వాజ్ నాట్ మండే, అది వేరే విషయం మనకి. రామ్ వాజ్ బార్న్ ఇమీడియట్లీ బిఫోర్ ద వన్ హూ లైక్ లోటస్. లోటస్కి ఇమీడియట్లీ బిఫోర్ రామ్ రావాలి అంటే ఇక్కడ మనం తీసుకున్నాం అనుకోండి, లోటస్ రామ్ కుదరదు కాబట్టి ఇక్కడైతే డైరెక్ట్గా ప్లేస్ అయిపోద్దండి, అసలు పాసిబిలిటీస్ రావు. లోటస్కి ఇమీడియట్లీ బిఫోర్ రామ్ వాజ్ బార్న్ ఆన్ ఇమీడియట్లీ బిఫోర్ ద వన్ హూ లైక్ లోటస్. ఇక్కడ మనం తీసుకోవాల్సింది 2 పాసిబిలిటీస్ ఉంటాయి. లోటస్ ఇక్కడ చెక్ చేసుకోవడానికి ఫస్ట్ లోటస్ ఇక్కడ రాస్తున్నాను. లోటస్కి ఇమీడియట్లీ బిఫోర్ రామ్ ఇక్కడ రాశానండి. ఒకవేళ ఇది ఫెయిల్ అయితే అంటే ఈ పాయింట్ నెగ్లెక్ట్ చేస్తే కనుక మనం లోటస్ ఇక్కడ తీసుకుని రామ్ ఇది కూడా ప్లేస్ చేయొచ్చు. మనం ఇప్పుడు మనం ఇలాంటి పాయింట్స్ చేసేటప్పుడు మళ్ళీ పాసిబిలిటీస్ కాకుండా కొంచెం హైలైట్ చేసుకుందాం, అంటే ఛాన్సెస్ మళ్ళీ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు కదా. ద నెక్స్ట్ వన్, దివ్య వాజ్ బార్న్ వన్ ఆఫ్ ద డేస్ ఆన్ జాస్మిన్, ఇది ఓకే. దివ్య వాజ్ నాట్ బార్న్ మండే, ఓకే. నెక్స్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సాల్మా లైక్స్ హైబస్కస్ అన్నారండి. అంటే మనకి కంప్లీట్గా ఒకటి రెడీగా ఉండాలంటే ఫ్రైడే ఒక్కటే ఖాళీగా ఉంది కాబట్టి సాల్మా ఇక్కడ తీసుకుని ఫ్లవర్ ఇక్కడ రాసేద్దామండి, హైబిస్కస్ అని. అండ్ ఇక్కడ మనం చెక్ చేసుకుంటే మనకి డెఫినెట్ ఖాళీగా ఉన్నది ఇక్కడ ఒక్క చోటే. ఈ పాసిబిలిటీ అయితే బాగానే వెళ్తుంది మనకి, సాల్మా అండ్ హైబస్కస్. నెక్స్ట్ వన్, శ్యామ్ వాజ్ బార్న్ ఇమీడియట్లీ బిఫోర్ ద వన్ హూ లైక్ లిల్లీ. లిల్లీకి ఇమీడియట్లీ బిఫోర్ లో శ్యామ్ రావాలి అంటున్నారు.
సో లిల్లీకి ఇమీడియట్లీ బిఫోర్ శ్యామ్ రావాలంటే అసలు ఛాన్స్ లేదు కదండి. ఇక్కడ లిల్లీ రాసే ఛాన్సెస్ ఇక్కడ ఒక చోటే ఉన్నాయి. ఇమీడియట్లీ బిఫోర్ శ్యామ్ లేరు కాబట్టి ఇది ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ మనం తీసుకోగలిగితే లిల్లీకి ఇమీడియట్లీ బిఫోర్ శ్యామ్ రావాలి. సో లిల్లీకి ఇమీడియట్లీ బిఫోర్ శ్యామ్ రావాలంటే ఇక్కడ ఛాన్స్ లేదు. ఇక్కడ ఒక చోటే ఛాన్స్ ఉంది. మనం లిల్లీ ఇమీడియట్లీ బిఫోర్ శ్యామ్. సో శ్యామ్ తీసుకున్నామండి. ఇప్పుడు ఈ కండిషన్ మనం మార్చవసరం లేదు. రామ్ లోటస్ అనేది సేఫ్ పాయింట్లోనే ఉంది. మనం చేంజ్ చేసే పని లేదండి. నెక్స్ట్ వన్, ద వన్ హూ లైక్ రోజ్ అండ్ ద వన్ హూ లైక్ లోటస్ వర్ బోర్న్ ఇన్ ద కాన్సిక్యూటివ్స్. లోటస్ అండ్ రోజ్ కాన్సిక్యూటివ్స్ అన్నారు కాబట్టి రోజ్ ఇక్కడ తీసుకోండి. సో ఫ్లవర్స్ అన్ని అయిపోయినాయి అండి. రామ్ డస్ నాట్ లైక్ మ్యారీగోల్డ్ అన్నారు కాబట్టి మనం రామ్ని ఆల్రెడీ లిల్లీలో ప్లేస్ చేస్తాం. అయిపోయిందండి. ఇంకా మనకి మిగిలిపోయిన పర్సన్ ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళని తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనకి ఎవరెవరు వచ్చేసారంటే రామ్ వచ్చేసారా, రామ్ ప్లేస్ అయ్యారు, శ్యామ్ ప్లేస్ అయ్యారు, సాల్మా ప్లేస్ అయ్యారు, వలీ ప్లేస్ అయ్యారు, ప్రేమ్ రావాలి. నా ప్రేమ్ని ఇక్కడ తీసుకుంటే అయిపోతుంది. సో ఈజీ. సో పాసిబిలిటీస్ ఉంటాయి, కొంచెం కేర్ఫుల్గా చెక్ చేసుకుంటే వెళ్ళండి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ లైక్ రోజ్ అండి. రోజ్ ఫ్లవర్ ఎవరు అంటున్నారు, వలీ అండి. వలీ ఈజ్ ద ఆన్సర్, ఈజ్ ద ఫోర్త్ ఆప్షన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్ ఈజ్ కరెక్ట్. ఏది కరెక్ట్ అంటున్నారండి. ఫస్ట్ వన్ చెక్ చేస్తే వలీ లోటస్ అంటున్నారండి. వలీ లోటస్ అనేది ఫాల్స్ అవుతుంది. దివ్య రోజ్ అన్నారండి. రోజ్ దగ్గర దివ్య ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ వన్ రామ్ మ్యారీగోల్డ్ అంటున్నారండి. రామ్ మ్యారీగోల్డ్ అనేది కూడా మనకి డైరెక్ట్ రామ్ లిల్లీ అవుతుంది కదా. అండ్ నెక్స్ట్ వన్ శ్యామ్ జాస్మిన్ అంటున్నారండి. అది కూడా మనకి ఫెయిల్ అవుతుంది. అంటే ఇది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ కాంబినేషన్. లాస్ట్ వన్ రామ్ లిల్లీ అన్నారు, అది కూడా వెరిఫై చేద్దాం. రామ్ లిల్లీ. సో ఫిఫ్త్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ. శ్యామ్ ఈజ్ రిలేటెడ్ టు వెడ్నెస్డే అంటున్నారండి. శ్యామ్ ఈజ్ రిలేటెడ్ టు వెడ్నెస్డే అంటే ఆల్టర్నేట్ లో ఉన్నారు ఇక్కడ. ఇన్ ద సేమ్ వే, ఇన్ ద బేస్డ్ ఆన్ ద గివెన్ అరేంజ్మెంట్, ద సేమ్ వే వలీ ఈజ్ రిలేటెడ్ టు సాటర్డే. వలీ ఈజ్ రిలేటెడ్ టు సాటర్డే కూడా మనకి అదే వస్తుంది. దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేస్ దివ్య ఈజ్ రిలేటెడ్ టు. దివ్యాకి మళ్ళీ డే వదిలేస్తే ఫ్రైడే వస్తుందండి. ఫ్రైడే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ అవుతుంది. ప్రేమ్ లైక్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్లవర్స్. ప్రేమ్ అనేది ఏ ఫ్లవర్ ఇష్టపడతారంటే జాస్మిన్, కాబట్టి జాస్మిన్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ అవుతుంది. హౌ మెనీ పర్సన్స్ బార్న్ బిట్వీన్ ద వన్ హూ లైక్ లిల్లీ అండ్ రోజ్. లిల్లీకి రోజ్ కి బిట్వీన్. నౌ లిల్లీ అండ్ రోజ్ బిట్వీన్ లోటస్ అండి. వన్ మెంబరే ఉన్నారు. సో ఓన్లీ వన్ మెంబర్, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ అవుతుంది. నెక్స్ట్ వన్ మనకి మిక్స్డ్ సిరీస్ వస్తుంది. సో ఫస్ట్ వన్, if all the symbols are dropped from the given arrangements, which element will be the 10th from the left hand. లెఫ్ట్ హ్యాండ్ నుంచి 10th పొజిషన్ చెప్పండి అన్నారు, బట్ సింబల్స్ డ్రాప్ చేయండి అంటున్నారు. 1 2 3 4 5 6 7 8 9 10. సో క్యూ థర్డ్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అండి. అండ్ ద నెక్స్ట్ వన్, హౌ మెనీ సచ్ నంబర్స్ ఆర్ దేర్. హౌ మెనీ సచ్ నంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద అబోవ్ అరేంజ్మెంట్స్, ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఎ ఓవెల్. నెంబర్ ఫాలోడ్ అంటే నెక్స్ట్ అని, నెంబర్ ఫాలోడ్ లో ఓవెల్ ఎన్ని ఉన్నాయి అంటున్నారండి. సో ఇది ఫెయిల్ అవుతుంది. నెంబర్ ఫాలోడ్ బై ఓవెల్, నెంబర్ ఫాలోడ్ బై ఓవెల్, నెంబర్ నో. నెక్స్ట్ వన్ నెంబర్ వెరిఫై చేద్దాం. నెంబర్ ఫాలోడ్ బై ఓవెల్. సో ఇది ఫెయిల్ అవుతుంది, ఇది ఫెయిల్ అవుతుంది, 2 ఫెయిల్ అవుతుంది. 9, ఇదిగో 9A నెంబర్ ఫాలోడ్ బై ఓవెల్. ఓన్లీ వన్ పేర్ వస్తుందండి, అంటే ఫస్ట్ సెకండ్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అవుతుంది మనకి. నెక్స్ట్ వన్, హౌ మెనీ సచ్ కాన్సనెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద అబోవ్ అరేంజ్మెంట్స్. హౌ మెనీ సచ్ కాన్సనెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద అబోవ్ అరేంజ్మెంట్స్, each of which is immediately followed by and each of which is immediately preceded by a consonants. So consonants followed by consonants, consonants preceded by consonants ఉండాలంటే 3 consonants ఉన్న పేర్స్ ఎన్ని ఉంటాయి. నా 3 consonants ఉన్న పేర్స్ వెరిఫై చేసుకుంటే మనకి ఇక్కడ 9 ఆర్ నో ఇక్కడ చెక్ చేసుకుంటే 2 పేర్స్ వస్తాయి. PQK QKL, ఇక్కడికే మనకి 2 పేర్స్ వస్తాయండి. నెక్స్ట్ వన్ ఇంకా 3 లెటర్స్, ఇగోండి 4 లెటర్స్, ఇక్కడ 2 పేర్స్ వస్తాయి. 4 పేర్స్ వస్తాయి. మళ్ళీ కాన్సనెంట్ ఇక్కడ మళ్ళీ వస్తాయి మనకి. అప్పటికే మోర్ దెన్ 4 ఆప్షన్ ఉంది కాబట్టి మోర్ దెన్ 4కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ వన్, ఇఫ్ హెచ్ ఈజ్ రిలేటెడ్ టు ఆర్. సో హెచ్ ఈజ్ రిలేటెడ్ టు ఆర్ అంటే ఇగోండి, హెచ్ ఈజ్ రిలేటెడ్ టు ఆర్ అంటే బిట్వీన్ 2 4 ఎలిమెంట్స్ వదిలేశారు. ఇన్ ద సేమ్ వే పర్సంటేజ్ రిలేటెడ్ టు 6 అంటున్నారు. పర్సంటేజ్ రిలేటెడ్ టు 6 అంటే 4 ఎలిమెంట్స్ వదిలేశారు. ఇన్ ద సేమ్ వే బి ఈజ్ రిలేటెడ్ టు 4 ఎలిమెంట్స్ వదిలేస్తే మనకి సి వస్తుందండి. సెకండ్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అవుతుంది. Which of the following will be the 7th to the left of the 10th from the right hand. So right to left వస్తే అడిషన్ కాబట్టి 17th రైట్ అండి. రైట్ సైడ్ నుంచి 17th కౌంట్ చేసుకుని వెళ్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. సో K వస్తుందండి. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ట్రూ. నెక్స్ట్ వన్, కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ ఇచ్చారు. P నుంచి Aకి వెళ్ళాలి అంటున్నారు. P నుంచి Aకి వెళ్ళాలి అంటే మనకి A ఇక్కడ అప్రోచ్ లో ఉన్నారు, అంటే Kతో ఉన్నారు. P నుంచి Kకి వెళ్ళి K నుంచి Aకి వెళ్తాం. P నుంచి Kకి వెళ్ళేటప్పుడే నో రిలేషన్ అన్నప్పుడు ఇంకా జర్నీ అవసరం లేదు కాబట్టి కంక్లూజన్ 1 ఇస్ ద ఫాల్స్ అవుతుందండి. నెక్స్ట్ X టు V. X నుంచి Vకి వెళ్ళాలి అంటే మనకి X ఇక్కడ టచ్ అయి ఉన్నారు, V ఇక్కడ ఉన్నారు. V Kతో కానీ ఉన్నారు, లేదంటే మన V ఎవరితో ఉన్నారంటే SPMతో. ఇక్కడ Xని టచ్ చేసుకుంటూ వెళ్ళండి.
ఎక్స్ నుంచి కేకి వచ్చి కే నుంచి మనం వికి వెళ్తాం, ఇలా టచ్ చేయొచ్చు కదా. సో ఎక్స్ నుంచి వికి వెళ్ళాలి అంటే ఎక్స్ టు కే, కే టు వి. ఎక్స్ నుంచి కేకి మొత్తం రివర్స్లో వెళ్తే లెస్ దాన్ అండి, కే నుంచి వీక్ కూడా లెస్ దాన్, అంటే మనకి సెకండ్ కంక్లూజన్ ఇస్ ద ట్రూ అవుతుంది. సెకండ్ ఆప్షన్ ఇస్ ద ట్రూ. అండ్ నెక్స్ట్ వన్ ఎఫ్ పి. ఎఫ్ నుంచి పికి ఈక్వల్ టు ట్రూ ఆఫ్ ఫాల్స్ అని అడుగుతున్నారు. ఎఫ్ ఇక్కడ ఉన్నారు, పి ఇక్కడ ఉన్నారు. ఎఫ్ నుంచి పికి వెళ్ళాలంటే మనం ఎఫ్ నుంచి డబ్ల్యూని టచ్ చేస్తాం. ఎఫ్ నుంచి డబ్ల్యూని టచ్ చేస్తాం, అలాగే డబ్ల్యూ నుంచి మళ్ళీ పీకి వెళ్తామండి. కాంబినేషన్ ఇలా ఉంటుంది. ఎఫ్ నుంచి డబ్ల్యూకి సింబల్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వస్తుందండి. డబ్ల్యూ నుంచి పీకి రివర్స్ లైన్లో మనకి గ్రేటర్ దాన్. ఈక్వల్ టు అయితే రాదు, కానీ బోత్ కంక్లూజన్స్ కన్సిడర్ చేస్తే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాబట్టి ఎయిదర్ 1 or 2 అంటాం. థర్డ్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అవుతుంది మనకి. అండ్ ద నెక్స్ట్ వన్ బి టు ఎఫ్. బి నుంచి ఎఫ్కి వెళ్ళాలంటున్నారు. బీకి ఎఫ్కి లెస్ దాన్ ట్రూ ఆఫ్ ఫాల్స్ అడుగుతున్నారు. ఇక్కడ బి ఎఫ్ వెరిఫై చేస్తే బి ఈ ప్లేస్లో ఉన్నారు, కట్ చేస్తే ఎఫ్ ఇక్కడ ఉన్నారు. అంటే మనం అప్రోచ్ బి నుంచి ఎస్కి మూవ్ చేసి ఎస్ నుంచి ఎఫ్కి వెళ్తాం. బి నుంచి ఎస్కి రివర్స్లో లెస్ దాన్ అయితే ఎస్ నుంచి ఎఫ్కి రివర్స్లో వెళ్ళినా లెస్ దాన్. కంక్లూజన్ 1 ఇస్ ద ట్రూ అవుతుందండి. నెక్స్ట్ వన్ బి నుంచి ఎఫ్కి సెకండ్ కంక్లూజన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్. ఇది ఫెయిల్ అవుతుంది. 1 ట్రూ అవుతున్నప్పుడు ఇంక సెకండ్ కంక్లూజన్తో పనే ఉందండి. మనకి ఆన్సర్ వస్తుంది కదా. బి నుంచి ఎఫ్కి వెళ్తున్నప్పుడు ఆన్సర్ ఉందా లేదో వెరిఫై చేయండి. బి నుంచి ఎఫ్కి వెళ్ళేటప్పుడు బి నుంచి ఎస్కి రివర్స్లో లెస్ దాన్, మళ్ళీ అగైన్ ఎస్ నుంచి ఎఫ్ కూడా రివర్స్లో లెస్ దాన్. ఆన్సర్ లెస్ దాన్లో ఉంది కాబట్టి ఆన్సర్ ఇచ్చేయండి. ఓన్లీ 1 ఇస్ ద ట్రూ అండి. కంక్లూజన్ 1 ఇస్ ద ట్రూ. నెక్స్ట్ వన్ ఈ టు ఏ. ఈ నుంచి ఏకి వెళ్ళాలి అంటున్నారండి. సో ఈ నుంచి ఏకి వెళ్ళాలంటే ఈ ఏ అనేవాడు డిఎస్ఏబి ఇలా వీళ్ళతో రిలేషన్ ఉన్నారు. ఈ ఇక్కడ టచ్ అయింది. మనం ఎవరితో తీసుకోవాలంటే ఈ నుంచి పీకి అయితే వెళ్ళలేం, కానీ ఈ నుంచి డీకి వెళ్ళి డి నుంచి ఏకి వెళ్తామండి. ఈ నుంచి డీకి వెళ్ళేటప్పుడు ఇక్కడ నో రిలేషన్ కాబట్టి ఫాల్స్ అయిపోయింది. ద సెకండ్ కంక్లూజన్ జీ నుంచి ఎన్కి వెళ్ళాలి అంటున్నారు. జీ నుంచి ఎన్కి వెళ్ళాలంటే ఎన్ ఇక్కడ ఉన్నారండి, జీ ఇక్కడ ఉన్నారు. సో జీ నుంచి ఎన్కి వెళ్ళాలంటే సేమ్ జీ నుంచి ఎన్, ఎండబ్ల్యూబిఏఎస్డి రైట్. జీ నుంచి మనం ఎటు మూవ్ అవుతామంటే యూకి వెళ్ళి ఓకే డైరెక్ట్గా వెళ్దాం. జీ నుంచి డీకి వెళ్ళి డి నుంచి ఎన్కి వెళ్తామండి. జీ నుంచి డీకి వెళ్ళేటప్పుడు వచ్చేది గ్రేటర్ దాన్, జీ నుంచి డీకి వచ్చేటప్పుడు గ్రేటర్ దాన్, డి నుంచి ఎన్కి వెళ్ళేటప్పుడు నో రిలేషన్ అండి. సో సెకండ్ కంక్లూజన్ ఫస్ట్ కంక్లూజన్ బోత్ ఫెయిల్ అవుతాయి. నెయిదర్ 1 nor 2. నెక్స్ట్ వన్ ఎంకి ఈక్వల్ టు ఎక్స్ అంటున్నారు. ఎంకి ఎక్స్కి ఈక్వల్ టు ట్రూ ఆఫ్ ఫాల్స్ అంటే ఇదంతా ఒకటే స్టేట్మెంట్ అండి. మనకి డైరెక్ట్గా ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వస్తుంది, బట్ ఇక్కడ ఈక్వల్ టు రాదు కండి. నెక్స్ట్ టీ నుంచి బీకి వెళ్ళాలి అంటున్నారు. టీ నుంచి బీకి వెళ్ళాలంటే అసలు ఇక్కడ రిలేషనే లేనప్పుడు వెళ్ళలేము. బోత్ ఫెయిల్ అండి. నెయిదర్ 1 nor 2. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ట్రూ. నెక్స్ట్ మనం నెంబర్ సిరీస్కి వెళ్దాం. నెక్స్ట్ వన్ అండి నెంబర్ సిరీస్ అంటే ఇక్కడ రాంగ్ నెంబర్ ఇచ్చారండి. ఫైండ్ ద రాంగ్ నెంబర్ అన్నారు కాబట్టి రాంగ్ నెంబర్ వెరిఫై చేద్దాం. ఫైండ్ ద రాంగ్ నెంబర్. సో ఇక్కడ డైరెక్ట్గా అయితే 9 12 అవ్వట్లేదు, కానీ 18 టేబుల్లో 54 18 3s అవుతుంది చూడండి. 54 into 4 3 4 5 and 5 216 into 5. సో ఒకసారి వెరిఫై చేద్దామండి ఇది ఎంతవరకు ట్రూ. 3 4 5 డైరెక్ట్గా అవుతుంది కాబట్టి ఇక్కడ ఇంటూ 2 రావాలి. నెక్స్ట్ వన్ ఇంటూ 1. 9 1s are 9 అండి, 9 2s are 18. అంటే స్టార్టింగ్ నుంచి కట్ చేస్తే మనకి లేట్ అవుతుంది, అసలు కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్ కట్ అయింది కాబట్టి డైరెక్ట్ వాల్యూస్ కింద కన్సిడర్ చేసుకుని తీసుకున్నానండి. అండ్ ద నెక్స్ట్ వన్కి వెళ్దాం. 47. మళ్ళీ అగైన్ డిఫరెన్స్ సిరీస్ తీసుకోవచ్చు అండి, అన్ని స్మాల్ నెంబర్సే కాబట్టి 5కి 7కి డిఫరెన్స్ తీసుకుంటే +2 అని. నెక్స్ట్ వన్ +4 2 4 నెక్స్ట్ 6 అండి. 2 4 6 అంటే నెక్స్ట్ 8 తీసుకున్నాం అనుకోండి, ట్రూయే కదా. సో 37 ఈజ్ ద రాంగ్ నెంబర్ అండి. డైరెక్ట్ ఈవెన్ నెంబర్స్ అవి. అండ్ ద నెక్స్ట్ వన్ మళ్ళీ అగైన్ డిఫరెన్స్ 330 and 323. 330 323 అంటే డిఫరెన్స్ ఈజ్ ద 7 అండి. నెక్స్ట్ వన్ 323 309. 323 309 అంటే 14 కదండి డిఫరెన్స్ వాల్యూ, 14 డిఫరెన్స్ వాల్యూ. నెక్స్ట్ వన్ 21 కదండి, 21. సో 7 14 21 అంటే 7 టేబుల్ కాబట్టి 7 4s are 28, 7 5s are 35. సో కథ రాంగ్ నెంబర్లో క్రాస్ చెక్కింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 260 - 35 అంటే 233 అయితే వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి 233 ఇస్ ద రాంగ్ నెంబర్ అండి. ద నెక్స్ట్ వన్ మళ్ళీ అగైన్ డిఫరెన్స్కి వెళ్తున్నాం. 46 and 95. 46 95 డిఫరెన్స్ వచ్చి మనకి 46 and 95 డిఫరెన్స్ ఈస్ 49 ఈస్ ద డిఫరెన్స్ అండి. అండ్ ద 95 and 59. 95 and 59 అంటే డిఫరెన్స్ ఈస్ 36. అంటే మనకి 7 square 6 square నెక్స్ట్ 5 square 25 డిఫరెన్స్ తీసుకున్నట్టు. 59 + 25 తీసుకుంటే 84 రైటే కదండి. సో కాబట్టి స్క్వేర్స్ వాల్యూస్. అదే నెంబర్ సిరీస్ అయితే ఫాస్ట్ ఉంటుంది. రాంగ్ నెంబర్ కాబట్టి నెక్స్ట్ వచ్చేది కరెక్టా కాదని చెక్ చేసుకోవడానికి కూడా టైం తీసుకుంటామండి. 84 - 16. 84 - 16 అంటే 14 - 6 అంటే
మనకి 69 అయితే రాదు కదండి. సో 69 ఈజ్ ద రాంగ్ నెంబర్. అండ్ ద నెక్స్ట్ వన్, సో డైరెక్ట్ క్వశ్చన్ బట్ ఎక్కడ మిస్ అవుతుందో 144/75 అంటే మనకి స్టార్టింగ్ అయితే కష్టం అండి. ఇక్కడ చూడండి లెక్కలో 36/2, 18/2, 9/2 అంటే 144/2. సో 75 ఇస్ ద రాంగ్ నెంబర్ అండి. రాంగ్ నెంబర్ అనేది మనకి ఎక్కడి నుంచి అయినా లాజిక్, నెంబర్ సిరీస్ అయినా రాంగ్ నెంబర్ అయినా మీకు ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటే లాజిక్ అక్కడి నుంచి క్రాస్ చెక్ చేయొచ్చు. థ్యాంక్ యూ.